వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం దాసర్లపల్లి దుందూబి వాగులో అక్రమ ఇసుక రవాణా దందా నడుస్తోంది. రాత్రి వేళల్లో వందల లారీలు టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దందాపై అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. చీకటి పడగానే దుందూబి వాగులోకి భారీ వాహనాలు దిగి తెలకలపల్లి, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు వైపు ఇసుక తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అండతోనే ఇసుక దందా సాగుతుందని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ ఇసుక రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. నికట్ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒకవైపు వర్షాలు పడక ఇప్పటికే వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. బోర్లు పనిచేయటం లేదు. ఉన్నదంతా కూడా ఏకైక దుందుబి నది. ఈ దుందుబి నదిలో బోర్ల సహాయంతో కాస్తో కూస్తో నీళ్లు వస్తే పంటలు పండించే అవకాశం ఉంటుంది. అయితే ఏకంగా ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఈ ఇసుకను అక్రమంగా తరలించకపోవడంతో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయి రైతుల పంటలు కావచ్చు, రైతుల బతుకులకు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఈ ఉప్పునూతల మండలం దాసర్లపల్లి సమీపంలో ఉన్నటువంటి దుందుబి నదిలో యథేచ్ఛగా రాత్రి అయిందంటే చాలు, చీకటి పడిందంటే చాలు, వందల సంఖ్యలో వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు, లారీలు, ట్రిప్పర్లు, ఇటాచీలు వచ్చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తా ఉన్నారు, తవ్వకాలు జరుపుతా ఉన్నారు. అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తూ తెలకపల్లి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు వైపు, ఇటు అచ్చంపేట వైపు కూడా తరలిస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ కూడా అధికారులు మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానికులు ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు చేశామని చెప్పేసి అధికారులకు చేసినా కానీ, ఉన్నతాధికారులకు చేసినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళ స్థానికులు, రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం ఒకవైపు ప్రకృతి సహజంగా ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాలని చెప్తా ఉంటుంది, కానీ యథేచ్ఛగా ఇంత అక్రమ రవాణా, ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఇసుకను విచ్చలవిడిగా తరలించకపోతుంటే మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని చెప్పేసి దీంట్లో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ ఇసుక మాఫియాగా మారారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు పెద్ద సంఖ్యలో కూడా, పెద్ద ఎత్తున కూడా దీంట్లో మిళితమై ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలు అక్రమంగా వాగుల్లో వాళ్ళ సొత్తు అయినట్టు విచ్చలవిడిగా రోడ్లు వేశారు, మట్టి రోడ్లు వేశారు, పెద్ద పెద్ద రోడ్లు వేశారు. తర్వాత ఆ రోడ్లు వేసే క్రమంలో మధ్యలో ఉన్నటువంటి వాగులో ఉన్నటువంటి ఇసుకను తీసి కుప్పలుగా పోశారు. అయితే ఇక్కడ మైనింగ్ అధికారులకు ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తరలించకపోతున్నారని చెప్పేసి మైనింగ్ వాళ్ళకు కావచ్చు, రెవెన్యూ వాళ్లకు, పోలీసులకు, సంబంధిత అధికారులకు ఎవరు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. కానీ ఎవరైతే ఇసుక మాఫియా మధ్యలో వాగులో రోడ్లు వేసేసి ఆ ఇసుకను సైడ్లకు ఏదైతే రోడ్లు వేసే క్రమంలో వాగులోనే పక్కకు కుప్పలుగా పోసినటువంటి ఇసుకను మాత్రం వాళ్ళు సీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే వాగులో ఉండేదే ఇసుక, ఆ ఇసుకనే సీజ్ చేసి అది రెవెన్యూ వాళ్ళకు అప్పచెప్పేస్తే రెవెన్యూ వాళ్ళు దాని కొంత డీడీ రూపంలో, తర్వాత దాని టెండర్ రూపంలో వాళ్ళకు మళ్ళీ ఇసుక మాఫియాకే అమ్మేసేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే ఇసుకను మళ్ళీ యథేచ్ఛగా వాళ్ళు మళ్ళీ అమ్మి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా అధికారులను కూడా మేనేజ్ చేశామని చెప్పేసి ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళే చెప్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద స్థాయిలో ప్రజాప్రతినిధులు, తర్వాత ఉన్నతాధికారులు కూడా స్పందించడం లేదంటే వాళ్ళ కనుసైగల్లోనే ఇదంతా నడుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం సొంత జిల్లాలో గత 2-3 రోజులు, అంటే చాలా రోజుల నుంచి కూడా నడుస్తా ఉంది. ఎప్పుడైతే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, వాళ్ళను అంటే వేరే వివిధ రకాలుగా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అక్రమ రవాణా జరగడం వల్ల రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి ఇప్పటికైనా
ప్రభుత్వం స్పందించాలి, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను, ఇసుక రవాణాను అరికట్టాలని చెప్పేసి అయితే రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.